కుంభరాశి వారికి మే 3, 4, 5 తేదీలలో ఆర్ అనే వ్యక్తి ద్వారా మీకు జరిగేది ఇదేనండి. మీరు ఒక భయంకరమైనటువంటి రహస్యాన్ని కూడా వినబోతున్నారు. ఈ వీడియో మీ కంట పడింది అంటే కనుక నిజంగా ఆ యొక్క హనుమంతుని ఆశీర్వాదం మీ అందు ఉంది కాబట్టే ఈ వీడియో మీ కంట పడింది అని చెప్పి భావించి వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. ఈ యొక్క ఆర్ అనే వ్యక్తి స్త్రీనా పురుషుడా, లేకపోతే ఈ వ్యక్తి ద్వారా మీకు లాభం జరగబోతోందా, నష్టం జరగబోతోందా, అలాగే మీకు ఈ మే నెలలో వచ్చే నష్టాలు ఏంటి, ఆ నష్టాల నుంచి ఏ విధంగా తప్పించుకోవచ్చు, వచ్చే అదృష్టాలు ఏంటి, వాటిని దక్కించుకోవాలి అంటే ఎటువంటి పనులు చేయాలి, మీకు ప్రస్తుతం అసలు మీ యొక్క జీవితంలో సంతోషం అనేది నిండబోతోందా, లేకపోతే కనుక ఏదైనా కానీ ఒక కర్మ రూపంలో మిమ్మల్ని వెంటాడి బాధ పెట్టబోతోందా, ఇటువంటి చాలా విషయాలు, ఈ యొక్క బాధలు కష్టాలు వీటన్నింటి నుంచి దూరం అవ్వడం కోసం చేసుకోవాల్సినటువంటి చిన్న చిన్న పరిహారాలు ప్రతిదీ కూడా ఈ వీడియోలో మీకోసం క్లుప్తంగా వివరించడం అయితే జరుగుతుంది. ఈ వీడియో మీరు చూడటం వల్ల 100కి 100% లాభం తప్పితే మీకు 1% కూడా నష్టం అనేది ఉండదండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి హైప్ ఇచ్చి కింద కామెంట్ సెక్షన్లో జై హనుమాన్ అని చెప్పి కామెంట్ చేయండి. కుంభరాశి వారిని ఇప్పుడు మనం ప్రస్తుతం ఉన్న కాలంలో గమనించుకున్నట్లయితే కనుక చాలా మనశ్శాంతిగా గడపాలి అని చెప్పి అనుకుంటున్నారు. వీరి యొక్క జీవితంలో ఊహ తెలిసిన దగ్గర నుంచి ఎన్నో రకాలైనటువంటి కష్టాలను బాధలను ప్రతి ఒక్కటి కూడా వీరు స్వయంగా అనుభవించి నేర్చుకున్నటువంటి గుణపాఠాలే తప్ప వీరికి ఎదుటివారు ఇటు మంచి చేసింది లేదు, అలా అని చెప్పి ఎదుటి వారికి వీరు ఏ రోజు కూడా వీరికి ఎదుటివారు ఏ రోజు కూడా ఉపయోగపడింది లేదు. మేము కష్టాల్లో ఉన్నాం, మేము బాధల్లో ఉన్నాము అంటే కనుక ఎదుటివారు ఒక రూపాయి ఇచ్చి వీరిని ఆదుకున్నది లేదు. ఏ విధమైనటువంటి సపోర్ట్ లేకుండా పైకి ఎదిగిన వారిలో కుంభరాశి వారు మొదటి స్థానంలో ఉంటారు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే కనుక ఇక్కడ ఏదైనా కానీ ఉన్నది ఉన్నట్లుగా చెప్తానండి. కుంభరాశి వారు తమ సొంత కాళ్ళ మీద తమ యొక్క సొంత తెలివితేటలతోటి తమ కష్టాన్ని నమ్ముకొని ఏదైనా కానీ నేను సాధించాలి అనే ఒక పట్టుదలని మనసులో నిమగ్నం చేసుకొని ఒక సంకల్పాన్ని పూనుకొని వీరు కష్టపడి పైకొచ్చిన వారే. ఒక రూపాయి దాచుకొని ఆ రూపాయి జాగ్రత్త చేసుకొని వీరికంటూ ఒక గుర్తింపుని సమాజంలో ఒక కీర్తి ప్రతిష్టలను వీరే సొంతంగా తెచ్చుకున్నవారే. వీరు ఎదుటి వారికి ఎంత సహాయం చేశారో, ఎదుటివారు ఆపదల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, ఎదుటి వారికి డబ్బు లేక ఇబ్బందులు పడుతున్నా కానీ కనీసం వీరి చేత అవసరాలు ఎన్నో తీర్పించుకొని వీరి చేత ఒక జీవితాలు కూడా కొన్ని నిలబడినవి కూడా ఉన్నాయన్నమాట. వీరిని ఇంతగా ఉపయోగించుకొని కూడా చివరకు ఎటువంటి కృతజ్ఞతా భావం లేకుండా వీరిని విడిచిపెట్టి వీరి మీద తప్పుడు ఆరోపణలు చేస్తూ జీవితాన్ని వెళ్ళబుచ్చుకునేటువంటి వారు వీరి జీవితంలో కోకొల్లలుగా ఉన్నారు. అందులో రక్త సంబంధికులు ఉంటారు, బంధువులు ఉంటారు, మన అని చెప్పి నమ్మిన వారు కూడా ఉంటారనమాట. అసలు వీరి యొక్క జీవితం అనేది ఎప్పుడూ కూడా చాలా ఓపెన్గా ఉండాలి అని చెప్పి అనుకుంటారు. ఎక్కడా కూడా మనం తగ్గకూడదు, లొంగకూడదు, ఒకరి కింద చెయ్యి చాపకూడదు. మనకేదన్నా కష్టం వచ్చినా, బాధ వచ్చినా, నష్టం వచ్చినా దాని యొక్క ఫలితం ఏదైతే ఉంటుందో అది చెడైనా కానీ మంచైనా కానీ అది మనకే జరుగుతుంది కదా, దాని యొక్క ఆ ప్రభావం అనేది మనమే అనుభవించాలి కదా. ఎదుటి వారికి చెప్పుకోవడం వల్ల మనకి ఎటువంటి ఉపయోగం లేదు అని అనుకున్నప్పుడు చెప్పాల్సినంత అవసరం ఏముంది అని చెప్పి ఇలా ప్రతిదీ కూడా ప్రాక్టికల్గా ఆలోచిస్తూ చాలా ముందు చూపుతోటి దూసుకు వెళ్ళే వారిలో
కుంభరాశి వారు మొదటి స్థానంలో ఉంటారు. కుంభరాశి వారు చాలా తెలివైన వారండి. వీరు ఎవ్వరిని కూడా అంత తేలికగా నమ్మరు. మన అనుకున్న వాళ్ళ మీద కూడా ఎప్పుడూ ఒక అనుమానం అనేది ఉంటుందన్నమాట. ఎందుకంటే మన అనుకున్న వాళ్ళు కూడా చాలామంది వీరిని అవసరాల కోసం మాత్రమే వాడుకొని పక్కకు నెట్టేస్తూ ఉంటారు. ఇక్కడ మీకు ఈ మాట వాస్తవం అని చెప్పి అనిపిస్తే, అవునక్క మా జీవితంలో కూడా ఇదే జరిగింది అని చెప్పి నాకు కామెంట్ చేయండి. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే కనుక, కుంభరాశి వారి యొక్క జీవితంలో చూడని కష్టం లేదు. ఇటు అయిన వాళ్ళ చేతిలో మోసగింపబడటాన్ని అనుభవించారు. అలాగే ఇటు జీవిత భాగస్వామి విషయంలో వారి యొక్క కోరికలకు తగ్గట్లుగా, కోరికలంటే వేరేవి నేను అనడం లేదు, ఇటు చెప్పిన మాట వినడం కానీ, లేదంటే కనుక వద్దు అన్న పనిని ఆపివేయడం కానీ, ఇలా చేద్దాము అని అనుకున్న అప్పుడు దానికి రివర్స్ చేయడం కానీ, ఇలా ప్రతి దాంట్లో వీరి యొక్క జీవిత భాగస్వామి కూడా వ్యతిరేకంగా ఉన్న అవి సర్దుకునే విషయంలోనైనా కానీ, పిల్లలు చెప్పిన మాట వినకపోయినా కానీ అవి సర్దుకునే విషయంలోనైనా కానీ, రక్త సంబంధికులు వాడుకొని వదిలేసినా కానీ అవి సర్దుకునే విషయంలో కానీ, ప్రతీది కూడా అనుభవపూర్వకంగా అనుభవించి వీరు ఇటువంటి వారు, వీరితో మనం ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పి స్వహతాగా నేర్చుకున్నవి, ఎదుటివారు చెప్తే నేర్చుకున్నవి కాదు ఏది కూడా, స్వహతాగా నేర్చుకున్నవే చాలా కూడా వీరి జీవితంలో ఉంటాయి. చిన్నప్పటి నుంచి కూడా కష్టం, బాధ ఎప్పుడో అంటే 100% జీవితంలో చూసుకుంటే ఇప్పటి వరకు గడిచింది ఒక 100% అని చెప్పి మనం వేసుకుంటే, ఈ 100%లో దాదాపుగా 30% ఎప్పుడైనా సంతోషంగా ఉన్నారేమో మనస్ఫూర్తిగా. అదే మిగతా 70% ఎప్పుడూ ఆందోళన, టెన్షన్, ఏం జరుగుతుందో అన్న భయం, ఏదన్నా కానీ ప్రాబ్లమ్స్ వస్తాయేమోనని చెప్పి ఆలోచన, మాకు ప్రతిదీ కూడా ఈ విధంగా ఉండాలి, ఇలాగే జరగాలి అనేటువంటి ఒక ఆందోళన, వీటన్నింటితోటి వీరి యొక్క సగం జీవితం గడిచిపోతుంది. ఇక అతి ఆలోచన, ఓవర్ థింకింగ్, ప్రతిదానికి కూడా ఓవర్ థింకింగ్. పైకి గంభీరంగా కనిపిస్తారు, ధైర్యంగా కనిపిస్తారు, ఎక్కడా కూడా మేము లొంగము తగ్గము అన్నట్లుగా ఉంటారు. లోపల మాత్రం ఒక రకమైనటువంటి టెన్షన్, యాంగ్జైటీ, భయం. ఏదన్నా చిన్న అనారోగ్య సమస్యలు వచ్చినాయి అంటే కనుక, ఇక ఆడవాళ్ళ సంగతి అయితే కుంభరాశి వారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అమ్మో నాకేదన్నా అయిపోతుందేమో, నాకేదన్నా అయిపోతే నా పిల్లల్ని ఎవరు చూసుకుంటారు, నా కుటుంబాన్ని ఎవరు చూసుకుంటారు, నా పిల్లలకి మంచి చెడు ఎవరు చూస్తారు, నా బిడ్డల భవిష్యత్తు ఎలా ఉంటుందో, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి కదా, వాళ్ళకి ఎటువంటి వాళ్ళు వస్తారో, నేను లేకపోతే నా లోటు ఎవరు భర్తీ చేయలేరు కదా, వారు ఒంటరిగా అయిపోతారు కదా. అబ్బా, 1 కాదు 2 కాదు, బోలెడన్ని ఇటువంటి ఆందోళనలతోటే వారి యొక్క సగం జీవితం అనేది గడిచిపోతుందన్నమాట. కాబట్టి మీరు మారాల్సినవి చాలా ఉన్నాయన్నమాట. ఇక్కడ ఇవన్నీ భయాలు ఎందుకు చెప్పాను అనేది మీకు చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. ఈ భయాలన్నీ కూడా నేను చెప్పడం వెనక బలమైన కారణం ఉందన్నమాట. మనిషిని ఎప్పుడూ కూడా భయం అనేది కృంగతీస్తుంది. ఆ మనిషి యొక్క తెలివితేటలు బయటపడనివ్వకుండా, ఆ మనిషి యొక్క ఆ ధైర్యాన్ని బయటపడనివ్వకుండా, ఆ మనిషి చేసే పనిలో లోటులు పాటులు వేలెత్తి చూపించే విధంగా, ఆ మనిషి సక్రమంగా అంటే ఇటు నుంచోలేరు, ఇటు కూర్చోలేరు, ఇటు పడుకోలేరు అన్నట్లుగా వారి యొక్క జీవితం అనేది తయారవుతుంది కేవలం ఆ భయం వల్ల. అందుకే మన పెద్దలు చెప్తూ ఉంటారు, ధైర్యే లక్ష్మి అని చెప్పి. మొదట కుంభరాశి వారు తీసేసుకోవాల్సింది ఏంటి అంటే కనుక, మైండ్లో నుంచి నేను చెప్పిన కొన్ని పాయింట్లు చక్కగా అండర్లైన్ చేసుకోండి. మైండ్లో మీకు ఆ శక్తి ఉంది, నాకు తెలుసు. ఎందుకంటే మీరు చాలా మొండి పట్టుదల కలిగిన వ్యక్తులు అన్నమాట. మొట్టమొదటిగా ఏది ఏమైనా, ఏది ఎలాగైనా, ఏది ఎక్కడైనా, ఎలా ఎవరితోనైనా, ఏదైనా కూడా జరిగిపోనివ్వండి, నేను మాత్రం ఇలాగే నెమ్మదిగా ఉంటాను, ప్రశాంతంగా ఉంటాను, దేని గురించి ఆలోచించను, నా సొంత వాళ్ళల్లో కూడా ఏదన్నా జరుగుతున్నా కూడా నేను లైట్గానే తీసుకుంటాను. ఈ మాటను కూడా అండర్లైన్ చేసుకోండి, ఎందుకనేది నేను తర్వాత చెప్తాను. ఇక రెండవది ఏంటి అంటే కనుక,
చేసే పని ప్రతి ఒక్కరూ కూడా కుంభరాశి వారు ఆ పనిని దైవంతో సమానంగా చూస్తూ ఉంటారు. అలా ఉండాలి కూడా. చేసే పని మీద గౌరవం, శ్రద్ధ, ఏకాగ్రత, ఆ పని అంటే ఒక ఇష్టం, అంటే ఆ పని మీద ఒక కసి అనేది ఉంటుందన్నమాట. ఒక పట్టుదల అనేది ఉంటుంది కుంభరాశి వారికి. కానీ ఆ పని చేసేటప్పుడు మీరు మరీ ఎక్కువగా చేసేస్తూ ఉన్నారు. అంటే టైంకి తినకుండా అలాగే కూర్చుండిపోయి, అలాగే దాని గురించి ఆలోచిస్తూ, అలాగే దానికోసం ఎక్కువ సమయాన్ని పెట్టేసేస్తూ, ఇలా ఇక్కడ దీనివల్ల ఏమవుతుంది అంటే కనుక శారీరక మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. ఎక్కువసేపు కూర్చోవడం వల్ల, లేదంటే కనుక ఎక్కువసేపు ఆలోచించడం వల్ల తలనొప్పులు రావడం, మైగ్రేన్ రావడం, లేదంటే కనుక అలాగే కదలకుండా కూర్చోవడం వల్ల మీ యొక్క బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ అనేది సరిగ్గా జరగకపోవడం వల్ల ఒక రకమైనటువంటి నీరసం, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావడం, ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి చేసే పని మీద శ్రద్ధ ఉండాలి, చేసే పని మీద భక్తి ఉండాలి. కానీ అదే జీవితం అవ్వకూడదు. జీవితానికి డబ్బు ముఖ్యమే కాదు అనట్ల, కానీ మనం బ్రతుకుంటేనే కదా ఆ డబ్బుని వాడుకునేది. అన్నింటికంటే ఆరోగ్యం ముఖ్యం. ఆ విషయాన్ని చూసుకోండి. దానికి తగ్గట్లుగా టైంకి తినడం, టైంకి పడుకోవడం, ఆ ఉన్న కాసేపు పని మీద శ్రద్ధ పెట్టిన తర్వాత రిలాక్స్గా ఉండటం, సంతోషంగా ఉండడం, ధ్యానం చేసుకోవడం, ఒక గంట సేపు ఏ వాకింగో, ఎక్సర్సైజో, యోగానో చేసుకుంటూ ఉండడం, ఇటువంటివన్నీ కూడా చేసుకోవడం వల్ల మీ ఆరోగ్యం కూడా చాలా వరకు కూడా సెట్ అయిపోతుంది అనమాట. ఇక నేను ఇందాక ఒక మాట అండర్లైన్ చేసుకోమని చెప్పాను కదా, అది ఇప్పుడు చెప్తున్నా. అయిన వారి గురించి కూడా ఆలోచించకండి అని చెప్పి. మన అనుకున్న వారు ఎప్పుడూ కూడా మనం సంతోషంగా ఉండాలి, మనం మనశ్శాంతిగా ఉండాలి, మనం ఆనందంగా ఉండాలి, ఎక్కడా కూడా దేని గురించి కూడా మనం టెన్షన్ పడకూడదు అని చెప్పి కోరుకుంటారు. ఇవేవి కోరుకోకుండా అది ఎలాగైనా పోని, లేదంటే వాడు ఎలాగైనా పోని, మనం చేసుకోవాలా, దాని మాట లేదంటే వాడి మాట మనం వినాలా, మనకి ఎవరు అడ్డు, మనమేమి ఇటువంటి సెంటిమెంటల్గా ఇదైపోకూడదు అని అనుకునే వాళ్ళు ఎప్పుడూ కూడా మనం చెప్పిన మాట వినరు. మనల్ని బాధ పెట్టాలి అని చెప్పి మాత్రమే వాళ్ళు చూస్తూ ఉంటారు. వాళ్ళు చెయ్యాలనుకున్నదే చేస్తూ ఉంటారు. సో దానికోసం మీరు వారిలో మార్పు తీసుకురావడానికి అనేక ప్రయత్నాలు, అనేక గొడవలు, అనేక నిద్రలేని రాత్రులు, అనేక తిండి లేని రోజులు, ఇవన్నీ కూడా గడపాల్సిన అవసరం లేదండి. ఇది ముఖ్యంగా ఎందుకు చెప్పాను అంటే భార్యాభర్తల విషయంలో ఇటువంటివి చాలా కూడా మీ యొక్క కుంభరాశి వారి యొక్క జీవితంలో జరుగుతూ ఉన్నాయి. దానివల్ల మీకు ఇప్పటి వరకు కూడా 1% కూడా ఉపయోగం లేదు. కాబట్టి ఈ విషయంలో మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక ఈ 6 అనే వ్యక్తి ఎవరు? ఈ 6 అనే వ్యక్తి మీ జీవితంలో ఏ పాత్రలో ఉన్నారు అన్న విషయానికి వస్తే, ఈ 6 అనే వ్యక్తి ఒక స్త్రీ అన్నమాట. ఈ యొక్క స్త్రీ పైకి చక్కగా నవ్వుతూ మాట్లాడుతూ, మంచిగా నటిస్తూ, మీ మంచి కోరుకునే వారిలాగా మీ ముందు నటిస్తూ, కడుపు నిండా కూడా విషాన్ని నింపుకొని, కళ్ళ నిండా కూడా దుర్మార్గాన్ని నింపుకొని, పైకి పెదవుల మీద చిరునవ్వుని నవ్వుతూ మిమ్మల్ని ఎలాగైనా కానీ మాయ చేసి, మసి చేసి, మారేడుకాయ చేసి మిమ్మల్ని వారి యొక్క చెప్పు చేతల్లో పెట్టుకోవాలి అనే ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అలాగే వారు చెప్పినట్లుగా వారి యొక్క అవసరాలు అనేవి గడిపించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. వారి కోసం మీరు ఎక్కడికైనా వెళ్ళాలి, ఏదైనా కానీ చెయ్యాలి, మీకు మేము అంత వాల్యూ ఇస్తున్నాము అన్నట్లుగా మీ ముందు బిహేవ్ చేస్తూ ఉంటారు. కానీ నిజానికి వారు గుంటకాడ నక్కల్లాంటి వాళ్ళు. అంటే వీళ్ళకి తోడేలు బుద్ధి అంటారు కదా, అలా. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే ఊసర వెళ్ళి, ఇలా ఎన్ని పదాలు ఎత్తుక్కున్నా కూడా తక్కువే అని చెప్పొచ్చు. ఎవరి ముందు వారి నాటకాలు, ఇక్కడ మాటలు అక్కడ, అక్కడి మాటలు ఇక్కడ. నీ ముందు అమ్మ, నీ వెనుక నీ అమ్మ. అంటే ఇక్కడ నీ గురించి పొగుడుతూ, అవతలి వారి గురించి నీ ముందు తిడుతూ, అవతలి వారి ఎదురుగా నిన్ను తిడుతూ, అవతలి వారిని పొగుడుతూ, ఇక్కడ వేసే వేషాలు ఇక్కడ వేస్తూ, అక్కడ వేసే వేషాలు అక్కడ వేస్తూ, మిమ్మల్ని చెడుగా ప్రచారం చేస్తూ, నలుగురిలో మీ విలువని తగ్గిస్తూ, మీకు ఎటువంటి పరువు లేకుండా చేస్తూ, సంఘంలో ఎటువంటి గౌరవ మర్యాదలు లేకుండా చేయడానికి
ఎటువంటి బలమైన నిందలు, అవమానాలు, ఎటువంటి ముద్రలు వేస్తే ఇవన్నీ జరుగుతాయా అని చెప్పి ఆలోచిస్తూ మీకంటూ ఒక గుర్తింపు లేకుండా చేయడానికి చాలా వరకు కూడా కంకణం కట్టుకున్నారు అని చెప్పి చెప్పుకోవచ్చు. వీరి వల్ల మీకు 100% నష్టమే జరుగుతుంది. ఎప్పుడైనా కానీ వీరు మీకు దగ్గరలో అయినా, దగ్గర బంధువుల్లోనైనా, లేదంటే మీ ఇంటి పేరు గల వారిలో ఉన్న మీ కుటుంబంలో ఒకరు అయినా కానీ వీరితో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు వీరిని ఒక మాట అనే అవకాశం ఎక్కడా కూడా వారివ్వరు. ఎందుకంటే అంత మంచిగా వారు నటిస్తారనమాట. అంత మంచిగా వారి యొక్క మాటలు ఉంటాయి. వారి మాటలకి ఎవరైనా కానీ ఫిదా అయిపోవాల్సిందే. అటువంటి మాటలు అనేవి వీరు ఎదుటి వారితోటి చెప్తూ ఉంటారు, మనతోటి కూడా అలా మాట్లాడుతూ ఉంటారనమాట. కాబట్టి వీరి యొక్క బుట్టలో పడకుండా ఉండే ప్రయత్నం అయితే చేయండి. వీరి వల్ల ఇటు కష్టం అనేది వృధా అయిపోతుంది మీది, ఇటు డబ్బు అనేది వృధా అయిపోతుంది, ఇటు సమయం అనేది వృధా అయిపోతుంది. చివరికి ఇంత చేసి, ఇంత కష్టపడి, ఇంత డబ్బు పెట్టుకొని, ఇంత వారి యొక్క కీర్తి ప్రతిష్టలు పెంచడం కోసం మీరు అండగా ఉన్నా కానీ వారి యొక్క పనులు అనేవి పూర్తయ్యేంత వరకే. వారి యొక్క పనులు ఎప్పుడైతే పూర్తయిపోతాయో అసలు నీకు నాకు ఏం సంబంధం ఉంది, మనం కలిసి ఎన్ని సంవత్సరాలైంది, నువ్వు ఇతర రాష్ట్రాల్లో నుంచి ఇప్పుడే కదా నువ్వు ల్యాండ్ అయ్యావు అన్నట్లుగా మన కళ్ళే చూస్తూ ఉంటారనమాట. కాబట్టి ఈ అనే స్త్రీతోటి మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. ఒక భయంకరమైన రహస్యాన్ని చెప్తాను, ఒంటరిగా వినండి అని చెప్పాను కదా. ఇది మీ యొక్క జీవితానికి సంబంధించిన విషయం. ఇది మీకు చెప్పేటప్పుడు కొంచెం బాధగా అనిపించినా కానీ ఈ యొక్క బాధని కూడా మీరు భరిస్తూ ఇది నా కోసం హనుమంతుడు చెప్పారు అని మీరు భావించి ఈ యొక్క మాటని కాస్త శ్రద్ధగా వినే ప్రయత్నం చేయండి. గత కొన్ని రోజులుగా మీరు గమనించుకున్నట్లయితే, ముఖ్యంగా ఈ యొక్క మార్చి, ఏప్రిల్ నుంచి చూసుకున్నట్లయితే ఆదాయ మార్గాలు మీకు చాలా వరకు కూడా తగ్గాయి. ఖర్చులు మాత్రం చాలా ఎక్కువగా అయ్యాయి. అనవసరమైన ఖర్చులకి ఎక్కువగా డబ్బు అనేది వృధా చేసేశారు. కాబట్టి ఈ విధంగా జరగడానికి కొన్ని రకాలైనటువంటి గ్రహాల వ్యతిరేకత కూడా మీ మీద ఉంది. కాబట్టి ఈ యొక్క గ్రహాల వ్యతిరేకతను మీకు అనుకూలంగా మార్చుకొని మీరు చేస్తున్నటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మీకు అభివృద్ధి కలిగి ధనాకర్షణ కలగాలి అంటే కనుక మీరు ప్రతి శుక్రవారం కూడా సంధ్యా సమయంలో అమ్మవారి యొక్క అంటే లక్ష్మీదేవి యొక్క చిత్రపటం ముందు కనకదార స్తోత్రం కానీ, లక్ష్మీదేవి అష్టోత్తర నామాలను కానీ చదువుకొని చక్కగా అమ్మవారికి ఆవు నేతితోటి దీపారాధన చేయండి. ఉప్పు దీపం అంటే ఐశ్వర్య దీపం పెట్టుకున్నా కూడా మీకు చాలా బాగా కలిసి వస్తుంది. అలాగే మీ ఇంట్లో ఉండే నెగిటివిటీ అనేది పోవడం కోసం ఇంట్లో శుక్రవారం పూట సాంబ్రాణి ధూపాన్ని వేసే ప్రయత్నం చేయండి. అలాగే ప్రతి అమావాస్యకు కూడా గుర్తుపెట్టుకొని ఒక బూడిద గుమ్మడికాయని ఇంటికి కట్టడం, బూడిద గుమ్మడికాయతోటి ఇంటికి దిష్టి తీసివేయడం చేయండి. కాలికి ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరూ కూడా నల్లదారం కట్టుకోండి. బయటికి వెళ్ళేటప్పుడు అరికాలులో కాటుక చుక్క, అలాగే కళ్ళకి కాటుక ఆడవాళ్ళైతే కనుక మర్చిపోకుండా నుదుటున కుంకుమ, పాపిట్లో కుంకుమ పెట్టుకొని వెళ్ళే ప్రయత్నం అయితే చేయండి. నుదుటున సింధూరం కూడా ఖచ్చితంగా ధరించే ప్రయత్నం అయితే చేయండి. అలాగే ఏదైనా కానీ గురువారం రోజు అంటే బాబా గారి యొక్క గుడికి వెళ్ళి, అంటే సాయిబాబా గుడికి కానీ, దత్తాత్రేయ స్వామి గుడికి కానీ, ముఖ్యంగా సాయిబాబా గుడికి వెళ్ళి అక్కడ దుని ఉంటుంది కదా, ఆ దునిలో మీ మీద ఉన్నటువంటి చెడు, నెగిటివ్ ఎనర్జీ, నరదిష్టి, ఎవరి ఏడుపులతోటి మీరు ఇంత బాధలు పడుతున్నారో, మీకు ఇంత అనారోగ్య సమస్యలు వస్తున్నారో, మీ మీద ఎవరైతే ఇంత చూపు పెట్టుకున్నారో వారి యొక్క చెడు చూపు తొలగిపోవడం కోసం ఆ దునిలో ఒక కొబ్బరికాయని అంటే ఎండిపోయిన కొబ్బరికాయలు అక్కడ అమ్ముతారనమాట బయట. ఆ కొబ్బరికాయని తీసి ఆ కాలే దునిలో వేసేయండి. దీనివల్ల మీకున్నటువంటి ఆ నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పూర్తిగా వెళ్ళిపోతుంది. అలాగే ఏదైనా కానీ ఒక శనివారం రోజు నానపెట్టి
నానబెట్టిన శనగలను ఉడికించి ఆ ఉడికించిన శనగలను శివాలయంలో ప్రసాదంగా పంచిపెట్టండి. దీనివల్ల కూడా మీకు చాలా వరకు కూడా మీ యొక్క జాతకంలో కానీ లేదంటే కనుక మీ యొక్క జీవితంలో కానీ ఏదైతే నెగిటివిటీ ఉందో అది పూర్తిగా వెళ్ళిపోతుందన్నమాట. అలాగే ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకుంటూ ఉండండి. ఇంట్లో ఎప్పుడూ కూడా కోప్పడటం కానీ అరవడం కానీ ప్రతి చిన్న విషయానికి కూడా ఓవర్గా ఆలోచించడం కానీ ఇలా చేయకండి. ఎప్పుడు ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. టైంకి తినండి, టైంకి పడుకోండి, ఎక్కువగా స్ట్రెస్ అవ్వద్దు. ఏది ఎలా జరుగుతుందో అలా జరిగిపోతూ ఉంటుంది. మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. మీరు పాజిటివ్గా ఆలోచించే ప్రయత్నం చేయండి. దీనివల్ల మీకు పాజిటివ్ రిజల్ట్సే వస్తాయన్నమాట. అర్థమైంది కదా? మరి కుంభరాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది, హైప్ ఇవ్వండి. కింద కామెంట్ సెక్షన్లో జై హనుమాన్ అని చెప్పి కామెంట్ చేయండి. మొదటిసారి మన ఛానల్లోకి వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు కూడా హనుమంతుని ఆశీస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదములండి. అలాగే మరి కొంతమంది కుంభరాశి మిత్రులకు శ్రేయోభిలాషులకు వీడియోని షేర్ చేయండి.